ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి బాపనయ్య నగర్లోని శ్రీ కోదండ రామాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, పడవల మహేష్, షేక్ రియాజ్, వేమూరి మైనర్ బాబు, దెడ్ల సత్యానందం, ఆ వార్డు టీడీపీ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మంగళగిరి పట్టణంలోని బాపనయ్య నగర్ ప్రాంతంలో శ్రీ కోదండ రామాలయం దగ్గర ఈ ప్రాంతవాసులందరూ కమిటీగా ఏర్పడి రామాలయాన్ని నిర్మించుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రామాలయంకి చేరుకొని అన్నిత్యం పూజలు చేసుకుంటూ రామాలయం అభివృద్ధికి కూడా పాటుపడుతున్నారు. గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా కోదండ రామాలయం వద్ద పూజలు నిర్వహించి ఈ ప్రాంతవాసులందరికీ కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా సరే సుమారు 2000 మందికి తగ్గకుండా కూడా అన్నదాన వసతులు కల్పించడం చాలా గొప్ప విషయం. కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్ని వసతులు కల్పించి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన సొంత నిధులను వెచ్చించి నిర్వహించడం మనందరం చూసాం. అలాగే ఈరోజు కూడా ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఎక్కడ అది విఘ్నేశ్వర చవితి వేడుకలు కానివ్వండి, రామాలయ వేడుకలు కానివ్వండి, కనకదుర్గ అమ్మవారి వేడుకలు కానివ్వండి, ఏ విధమైన దేవుడి వేడుకలు జరిగినా కూడా వారు తన దాతృత్వాన్ని డబ్బుల రూపాయన కానివ్వండి, వస్తు రూపాయన కానివ్వడం మనందరం చూస్తున్నాం. ఈ రోజున ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి సుమారు 3 క్వింటాల బియ్యాన్ని నారా లోకేష్ గారు ఇవ్వటం జరిగింది. అలాగే దాతలందరూ కూడా చేదోడు వాదోడుగా తలా కొంత వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బాపనయ్య నగర్ 28వ వార్డుకి సంబంధించినటువంటి వార్డు శ్రీ కోదండ రామాలయ ఆలయ కమిటీ వారు నిర్వహించినటువంటి ప్రతి ఒక్క సంవత్సరం మరి శ్రీరామనవమి సందర్భంగా మరి వీళ్ళు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కమిటీ వాళ్ళు ఇదే కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వీళ్ళు ముందుకు మరి పట్టణంలో దూసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళకి మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా మరి ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంలో ఉండి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క గ్రామానికి తన వంతుగా మరి ఏదో ఒక రకంగా సహాయం అందిస్తూ ఉన్నారు. అదే క్రమంలో మరి 28వ వార్డులో కూడా ఈ శ్రీరామ సందర్భంగా మరి లోకేష్ గారు 3 క్వింటాలు బియ్యటం మరి మనందరికి కూడా తెలుసు. ఈ ఒక్కటే కాదు, ఏ కార్యక్రమానికి కూడా మరి లోకేష్ గారు ఇట్లాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ వారికి ఇంకా ఎట్లాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మంగళగిరి 28వ వార్డు బాపనయ్య నగర్లో వేంచేస్తున్న శ్రీ కోదండ రామాలయం వద్ద 4వ వార్షికోత్సవ సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్యంగా మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు బియ్యం ఇచ్చారండి. వారికి ముందుగా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు ఇచ్చేసినటువంటి పోతినేని శ్రీనన్నయ్య గారికి, పడవల మహేష్ గారికి, రియాజ్ గారికి, ఇంకా పెద్దలందరికీ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఎంతో దగ్గరుండి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా బాపనయ్య ప్రజలందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నవలూరు ఎన్టీఆర్ కాలనీలో రామాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లి వెంకట్రావు, పి శ్రీనివాసరావు, టి నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు వి శ్రీనివాస్, పి శివరామకృష్ణ, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 33 సంవత్సరాలుగా నిర్విరామంగా నవలూరు గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో హిందూ ధార్మికత వెల్లువిరిసేలా చూస్తున్న పండుగ వాతావరణం మీరు చూస్తున్నారు. ఈ 16 రోజులు కూడా జై శ్రీరామ్ నినాదాలతో నవలూరు గ్రామం మొత్తం నిండిపోయింది. ఇటు
సాంస్కృతిక కార్యక్రమాలు కానీ భోజన ఏర్పాట్లు కానీ నిర్వహిస్తున్న రామాలయ కమిటీ వారికి, అలాగే ఈ కార్యక్రమానికి విరాళం అందజేసిన నారా లోకేష్ గారికి మా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నవలూరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో ఈ సీతారాముల వారి కళ్యాణం గత 33 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి. ఈసారి మన నవలూరు గ్రామ టీడీపీ వారు నారా లోకేష్ వారు కూడా మాకు విరాళంగా 2 క్వింటాలు బియ్యం ఇచ్చారు. అలాగే ఇక్కడ మా గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా 33 సంవత్సరాల నుంచి కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు రామాలయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే భక్తులు కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం ముందుకు సాగాలని ఈ గ్రామ పార్టీ అధ్యక్షుల వారి సహకారంతో మేము ముందుకెళ్తామని మనం చేసుకుంటున్నాను. రాముని యొక్క గొప్పతనము ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో రాముడు ఎలా అయితే 16 గుణాలు కలిగినటువంటి మన రాముడు ఎలా అయితే సద్గుణవంతుడుగా ఉన్నాడో, ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడో, మన అందరం కూడా అలాగే ఉండి ఆయన నడిపించినటువంటి ధర్మ మార్గంలో నడవాలని గ్రామ ప్రజల్లో ఈ ఎన్టీఆర్ కాలనీలో ఇప్పుడు అంతకుముందు జరిగిన ఈ కార్యక్రమంలో మన లోకేష్ బాబు గారని ఈ రామాలయానికి రెండు లారీలు కంకరే ఐరాను ఇదంతా ఇచ్చి ఆయన అప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ తర్వాత దీనికి ఇలా చేసుకుందామంటే ఆయన లోకేష్ బాబు గారు ఇలా పోయి అడిగితే ఆయన సహకరించి అంతకుముందు కూడా చేసి మళ్ళీ తర్వాత కూడా చేసి పెట్టి ఈ కార్యక్రమం ఈ గుడి ఇంత డెవలప్ కార్యక్రమం అవటానికి లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. అంటే ఈ నవలూరు గ్రామ ప్రజలు ఎప్పుడైనా సరే ఈ ఎన్టీఆర్ కాలనీకి రుణపడి ఉంటారు. అప్పుడెప్పుడో చేస్తామన్నారు, చేయలేదని అడిగిన కార్యక్రమానికి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ ఇక్కడ గ్రామంలో ప్రజలు కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేతనైనంత వరకు ఈ కార్యక్రమం చేసి పెట్టి జయపేట చేసినందుకు ధన్యవాదాలు. ఈ నవలూరు గ్రామంలో ఇట్లా ఇంత గొప్పగా మన లోకేష్ గారి సహాయంతో ఇట్లా అన్నదానం చేసి ఇవన్నీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవటానికి అన్ని చోట్ల నుంచి కూడా మంచిగా ఇలాగ అందరూ గ్రామస్తులందరూ కూడా ఇలాగే చేయాలని. నవలూరు గ్రామం ఎన్టీఆర్ కాలనీలో రామాలయంలో 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం వేలాది మందికి జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి స్వామివారికి వెండి కిరీటాలు ఆభరణాలుగా కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేయించి ఈరోజు స్వామివారిని అలంకరించారు. చాలా వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సారి కార్యక్రమాలు కానీ అమ్మవారికి వాళ్ళకి కోలాటాలు, అభిషేకాలు, హరే రామ హరే కృష్ణ వారి బృందం ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరుగుతుంది. భరతనాట్యం కార్యక్రమాలన్నీ ఇట్లాగే ఈ కార్యక్రమాలు అన్నిటికీ భక్తులందరూ సహకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నాం. మంగళగిరి 11వ వార్డులో శ్రీరామనవమి పందిరి వద్ద అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, దామర్ల కనకలింగేశ్వరరావు, గోలి మహేష్, కాండ్రు భానుకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మేము స్వామివారి సేవలో ఈ సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమారాధన కార్యక్రమంలో మాకు వివిధ రకములుగా చాలామంది సహాయ సహకారాలు అందించడం వల్ల మేము ఈ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కళ్యాణం సందర్భంగా గత 5 సంవత్సరాల నుండి మేము